పదే పదే ఏమిటిది ఎమ్మెల్యే కొలికిపూడిపై మళ్ళీ టీడీపీ అధిష్టానం సీరియస్. రఘురాం, ఎంపీ కేసినేని, సత్యనారాయణ రాజులతో కమిటీ 10 నెలల ఘటనపై నివేదిక సమర్పణ, తుది నిర్ణయం చంద్రబాబుదే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే కొలికిపూడి నిన్ననే టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే తమ వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఒక మహిళకు అన్యాయం, ఆ మహిళని వేధించినటువంటి రమేష్ రెడ్డి అనేటటువంటి పార్టీ కార్యకర్త మీద యాక్షన్ తీసుకోవాలన్న నేపథ్యంలో రివర్స్లో ఆయన మీదనే యాక్షన్ తీసుకు అడుగులు పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పదే పదే పార్టీకి తలనొప్పులు తీసుకొస్తున్న వైనం అధిష్టానాన్ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎమ్మెల్యేగా ఎన్నికై నటించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. తాజాగా స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడానికి పార్టీ సీరియస్గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణ రాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో 10 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబు తుది నిర్ణయం అని టీడీపీ వర్గాలు తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.